మీరు కూడా క్యారెట్ని ఇలాగే తింటున్నారా లేదా జ్యూస్ చేసుకొని తాగుతున్నారా? ఇలాగే తినండి. క్యారెట్ ఇలా తింటే దంతాలు తలతల మెరవడంతో పాటు పళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మరి ఇలాంటి మంచి నోట్తోని ఈ రోజు షోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్. మరి లంచ్ బాక్స్ లో మనం ఏం చేస్తున్నామో తెలుసా? చాలా హెల్దీ అయిన రైస్, అది కూడా బ్రౌన్ రైస్ తో చేస్తున్నాం. హెల్దీ క్యారెట్ కార్న్ రైస్. ఒక కప్పు బ్రౌన్ రైస్ కి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. సో ఆల్రెడీ నేను ఒక కప్పు బ్రౌన్ రైస్ ని కడిగి పక్కన పెట్టుకున్నాను. మనం వండేటప్పుడు మటుకి ఇందులో 3 కప్పుల నీళ్లు పోస్తే బ్రౌన్ రైస్ కరెక్ట్ గా ఉడుకుతుంది. అంటే బ్రౌన్ రైస్ కి వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం చేసే హెల్దీ క్యారెట్ కార్న్ రైస్ ని కుక్కర్ లో వేసి ఉడకబెట్టుకోవాలి. నార్మల్ గా అయితే చాలా టైం పడుతుంది. అందులో పొద్దున్నే మనం లంచ్ బాక్స్ కి చేస్తాం కదా, టైం సరిగా ఉండదు. కాబట్టి కొంచెం తొందరగా అవ్వాలంటే కుక్కర్లో పెట్టుకుంటే పని తొందరగా అయిపోతుంది. హెల్దీ రైస్ చేస్తున్నాము. ఇందులో మనం ఒక ఫుల్ టీ స్పూన్ నెయ్యి. అయితే ఇప్పుడు నేను వాడుతున్న నెయ్యి మటుకి ఆవు నెయ్యి. ఆవు నెయ్యిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. మనం నూనె వాడతాం కదా, నూనెలో ఎన్నైతే క్యాలరీస్ ఉంటాయో ఆవు నెయ్యిలో కూడా అన్నే క్యాలరీస్ ఉంటాయి. హెల్దీ ఇంకా టేస్టీ కూడా. సో నెయ్యి వేసాం కదా, నెయ్యి వేసిన తర్వాత ఇందులో నేను ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీ, అలాగే 5-6 లవంగాలు. మీకు ఇష్టం ఉంటే, కావాలి అనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఎప్పుడు రెగ్యులర్గా మనం ఈ మధ్య ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాం కదా, అందుకని నేను ప్లెయిన్గా సింపుల్గా చేస్తున్నాను. చూడండి, ఇలాచీ వేసిన తర్వాత లవంగాలు, అలాగే 2 బే లీవ్స్, బిర్యానీ ఆకు. కొంచెం వేగుతుండగానే మనం ఉల్లిపాయ కాస్తంత పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న బ్రౌన్ రైస్కి, ఇంకా ఇక్కడ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే కార్న్ కూడా, ఇవి రెండిటికి సరిపడా ఉప్పు. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే ఇంట్లో ఫ్రెష్ కార్న్ ఉంటే ఫ్రెష్ అయినా వేయండి, లేదా ఫ్రోజన్ వేసినా కూడా పర్వాలేదు. ఇవి రెండింటిని కొంచెం మంచిగా కలపాలి. కొంచెం చిన్న మంటలో పెట్టి క్యారెట్ కార్న్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇక్కడ క్యారెట్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, క్యారెట్ తినడం వల్ల పళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, అలాగే పళ్ళు తలతల మెరుస్తాయని. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, అందుకని ఈ విటమిన్ ఏ వల్ల మన పళ్ళ పైన ఉన్న ఎనామిల్ని కాపాడుతూ ఉంది, అందుకే తలతలా మెరుస్తాయి. అలాగే పళ్ళు చేసే పని ఏంటండి, ఎప్పుడు మెత్తలు తినడం కాదు, పళ్ళు గట్టిగా నములుతూ ఉంటే, ఏదైనా గట్టివి ఇలా క్యారెట్ లాంటివి నములుతూ ఉంటే పళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. అందుకే క్యారెట్ని జ్యూస్ లాగా కాకుండా నమిలి తినడం మంచిదని చెప్పాను. సో ఇప్పుడు క్యారెట్ చక్కగా వేగింది. కొంచెం మనం కుక్కర్ పెడతాం కాబట్టి ఎలాగో బాయిల్ అవుతుంది, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కాస్తంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ని అందరూ బయట నుండి కొనుక్కొని వస్తున్నారండి ఇప్పుడు ఈ మధ్యలో. అయితే యాక్చువల్లీ ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. అప్పట్లో అయితే ఇంట్లోనే చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ బయట నుండి తెచ్చుకుంటున్నారు. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు రుద్దేటప్పుడు కాస్తంత ఉప్పు, అలాగే నూనె వేసుకొని మిక్సీ పట్టుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి మీరు పేస్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months వరకైనా అలాగే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట నుండి కొనుక్కున్న దానికి జింజర్ గార్లిక్ పేస్ట్ రుచి, వాసన చాలా తేడా ఉంటుందండి. అందుకే ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి కూడా వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే కాస్తంత జీరా పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం పుదీనా. పుదీనా కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు
మనం ముందుగానే నేను ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. ముందుగానే నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ని ఇందులో వేద్దాం. బ్రౌన్ రైస్ మామూలుగా రెగ్యులర్గా ప్లెయిన్గా వండుకొని తినడం వల్ల అందరికీ బోర్ కొడుతుంది. ఎందుకంటే వైట్ రైస్ ఉన్నంత టేస్టీగా బ్రౌన్ రైస్ ఉండదు. కాబట్టి మామూలుగా తినాలి అంటే ఎవ్వరూ అంతగా ఇష్టపడరు. అందుకని ఇలా ఏదైనా హెల్దీ రైస్, క్యారెట్ లేదా ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ వేసుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఎప్పుడు బ్రౌన్ రైస్ని ప్లెయిన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకొని చూడండి. సో మనం బ్రౌన్ రైస్ ఇందులో వేసాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడాన్ని నీళ్ళు, అంటే 3 కప్పులు, 1 కప్పు రైస్కి 3 కప్పులు నీళ్ళు వేద్దాం. మూడు కప్పుల నీళ్లు వేసాం కదా. మామూలు రైస్ ఉడకబెట్టేటప్పుడు మనం 1 లేదా 2 విజిల్లు పెడతాం. కానీ బ్రౌన్ రైస్ ఉడకబెడుతున్నాం కదా, 4 లేదా 5 విజిల్లు పెట్టాలి. కుక్కర్ మూత పెట్టేసాం కదా, ఒక 4-5 విజిల్లు రావాలి. మీరు కనుక లంచ్ బాక్స్కి ఇలా బ్రౌన్ రైస్ ప్లాన్ చేస్తే మీరు కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి 4-5 విజిల్లు వచ్చే లోపల పిల్లల్ని రెడీ చేసేసారనుకోండి, విజిల్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి కావాల్సిన క్యారెట్, కార్న్, హెల్దీ రైస్ రెడీ అయిపోతుంది. ఇక్కడ 5 విజిల్ అయితే వచ్చేసాయండి. కానీ ఎప్పుడు కూడా కుక్కర్ విజిల్ వచ్చిన వెంటనే మనం విజిల్ తీసేయలేం కదా, అందులో ఉన్న ప్రెషర్కి అన్నం చక్కగా ఉడుకుతుంది. సో ఒక 2-3 నిమిషాలు దాన్ని అలాగే పెట్టేద్దాం. అయితే లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా లేదా ఒక సలాడ్ అయినా ఇస్తాం కదా. మరి ఈరోజు మనం లంచ్ బాక్స్లో ఇస్తుంది రైస్ ఐటమ్ కాబట్టి పక్కన మంచి రైతా ఉంటే బాగుంటుంది. కానీ అది కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఇస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా. అందుకని నేను ఈరోజు, మనం ఎప్పుడు కూడా రైతాలో సాల్ట్ వేస్తాం కదా, కానీ ఈరోజు నేను తేనె వేయబోతున్నాను. కాస్తన్ని దానిమ్మ గింజలు, పెరుగు, తేనెతో యమ్మీగా ఉండే రైతా చేద్దాం. చాలా చాలా సింపుల్ అండి. ఫస్ట్ కావాల్సింది గట్టి చిక్కటి పెరుగు. చిక్కటి పెరుగుని ఒక బౌల్లో వేసుకొని ఇలా ఉండలు లేకుండా చక్కగా చిలక్కొట్టుకోవాలి. చిలక్కొట్టుకున్న తర్వాత ఇందులో కాస్తంత ఇలాచీ పొడి, ఇలాచీ పొడి వేసాం కదా. ఇప్పుడు ఇందులో తేనె కావాలి అంటే, పిల్లలకి ఎవరికైనా తేనె ఇష్టం లేదు, కొందరికి పిల్లలకి తేనె పడదు కూడా. తేనె అంటే ఇష్టం లేని పిల్లలకి, పడని పిల్లలకైతే మీరు చక్కెర వేసుకోవచ్చు, లేదు అంటే తేనె. ఫైనల్గా మనం ఏ డబ్బాలో అయితే టిఫిన్ బాక్స్లో పెడతామో అందులో కొంచెం ఈ రైతాని ఎక్కువగానే వేయండి. ఎందుకంటే పిల్లలు రైస్తో తిన్న తర్వాత రైతా మిగిలితే కనుక స్పూన్తో తినేయచ్చు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. సో పైనుండి మనం వలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు, ఇక్కడ చిన్న డబ్బా అయితే రెడీ అయిపోయింది. సో కుక్కర్ ఇంకా లోపల ప్రెషర్ అలాగే ఉంది. ఈ ప్రెషర్ పోయే వరకు కాసేపు వెయిట్ చేద్దాం. చూడండి, చక్కగా బ్రౌన్ రైస్ ఉడికింది కదా. కార్న్, క్యారెట్ చక్కగా కనిపిస్తున్నాయి. మీ అందరికీ డౌట్ వస్తుందా, ఎందుకు వైట్ రైస్ ఎందుకు వాడకూడదు, బ్రౌన్ రైస్ అంటారు అని. యాక్చువల్గా వైట్ రైస్లో అయితే మనం చాలా పాలిష్ చేస్తాం కదా, పాలిష్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఫైబర్ అంతా పోతుంది. బ్రౌన్ రైస్లో నార్మల్గా రైస్ నుండి వచ్చే ఆ ఫైబర్, ఆ ప్రోటీన్స్ అన్ని, ఆ లెవెల్స్ అన్ని ఈ బ్రౌన్ రైస్లో అలాగే ఉంటాయన్నమాట. దానిపైన కోట్ అలాగే ఉంటుంది. అదే వైట్ రైస్ అయితే మొత్తం పాలిష్ చేస్తే ఇందులో ఉన్న ఫైబర్ ఇంకా ప్రోటీన్స్ అన్ని పోయి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మటుకే ఉంటాయి. కాబట్టి వైట్ రైస్ కన్నా ఎప్పుడు కూడా బ్రౌన్ రైస్ చాలా చాలా హెల్దీ. చూడండి, ఇక్కడ చక్కగా మధ్య మధ్యలో మనకి కార్న్ అలాగే క్యారెట్ కనిపిస్తుంది కదా. తింటే మనం బ్రౌన్ రైస్ తింటున్న ఫీలింగ్ ఏమీ ఉండకుండా మంచి టేస్ట్తో పాటు హెల్తీ కూడా అలాగే ఉంటుంది. సో ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఇలాంటి రైస్ని ట్రై చేయండి. చివరగా పైనుండి కొంచెం కొత్తిమీర ఇలా వేసుకోండి. వావ్, చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా.
ఇప్పుడు మనం చేసిన ఈ క్యారెట్ అండ్ కార్న్ రైస్ వేడివేడిగా తిన్నా బాగుంటుంది, అలాగే కొంచెం అంటే లంచ్ కట్టిస్తే కనుక లంచ్ బాక్స్ లో పెట్టిస్తే చల్లగా అయినా సరే టేస్ట్ అలాగే ఉంటుంది. హెల్దీ క్యారెట్ కార్న్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా ఆకులు, నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ కి సరిపడా నీళ్లు వేసి 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి కావాల్సిన హెల్దీ క్యారెట్ కార్న్ రైస్ రెడీ. హెల్దీ క్యారెట్ కార్న్ రైస్ తో పాటు దానిమ్మ గింజలతో తయారు చేసిన రైతా ఇస్తే పిల్లల లంచ్ బాక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీని కనుక మీరు మిస్ అయితే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. ఇదండి ఈరోజు మనం చేసిన హెల్దీ క్యారెట్ అండ్ కార్న్ రైస్ రెసిపీని నోట్ చేసుకుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న, ఎప్పటిలాగానే మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో. సో అప్పటి వరకు ఈ రోజుకి బాయ్. బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం స్ప్రింగ్ రోల్స్. మనం షీట్స్ చేసుకోవడానికి పాన్ మట్టికి వేడిగా ఉండాలి. వెజిటేరియన్స్ అయితే ఇలా వెజిటేబుల్స్ పెట్టి చేసుకోవచ్చు.